పార్లమెంట్ ఎన్నికల తర్వాతి రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి పరిస్థితి దారుణంగా ఉండబోతోందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ హాట్ కామెంట్స్ చేశారు. బుధవారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై సొంత పార్టీ ఎమ్మెల్యేలు తిరగబడి అసహనంతో రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి ఓటేశారని అన్నారు. తెలంగాణలోనూ హిమాచల్ పరిస్థితి తలెత్తవచ్చన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బొటాబొటీ మెజారిటీతో 64 సీట్లతో ఉందని, తుమ్మితే ఊడిపోయే పరిస్థితిలో ఉందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో ఏం జరుగుతుందో చూడండి, ఏదైనా జరగవచ్చని అన్నారు. ఈ మాటలు ఆషామాషీగా అన్నవని రాజకీయ వర్గాలు అనుకోవడం లేదు. ఎందుకంటే కొంతకాలంగా ఇదే చర్చ తెలంగాణలో ఉంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్, బీజేపీ కలిసి కాంగ్రెస్ పాలనకు అంతం పలుకుతాయని అంటున్నారు. అంటే ఇవాళ హిమాచల్లో ఒక అయోమయం, గందరగోళం, ప్రభుత్వం కొనసాగలేని పరిస్థితి. అంటే 2 సంవత్సరాలు కూడా గడవలేదు, 1 సంవత్సరం నరకే. ఇక మన రాష్ట్రంలో తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా 64 మంది ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో వీళ్ళ గ్యారెంటీలు అమలు చేయక, మరి ఈరోజు మంత్రుల వ్యవహార శైలి, ఈ రాష్ట్ర బడ్జెట్, ఇవన్నీ కూడా ఒకసారి పరిశీలిస్తూ ఉంటే ఆగమ్య గోచరంగా కనబడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వ మనుగడపై లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు ఆషామాషివి కావు. సహజంగానే తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకల్లో బీజేపీకి కొంత బలం ఉంది. కానీ తెలంగాణలో 8 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తే దర్యాప్తు సంస్థల్ని ప్రయోగించైనా ఎమ్మెల్యేల్ని కాంగ్రెస్కు దూరం చేసి పడగొట్టాలంటే బీఆర్ఎస్ మద్దతు కావాల్సిందే. లక్ష్మణ్ మాటల్ని బట్టి చూస్తే బీఆర్ఎస్తో కలిసేందుకు బీజేపీ సిద్ధమవుతోందన్న అభిప్రాయాన్ని రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీతో పొత్తు కోసం బీఆర్ఎస్ గట్టి ప్రయత్నాలు చేస్తోందన్న ప్రచారం జరుగుతున్న సమయంలో లక్ష్మణ్ వ్యాఖ్యలు సహజంగానే చర్చనీయాంశమవుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడినప్పటి నుంచి ఆ పార్టీ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందన్న దానిపై బీఆర్ఎస్ నేతలు ఎన్నిసార్లు చర్చిపెట్టారో, ఎన్నిసార్లు ప్రకటనలు చేశారో చెప్పడం కష్టం. దాదాపుగా ప్రతిరోజు ఇదే మాట వినిపిస్తోంది. అలాని కాంగ్రెస్ మైనారిటీ సర్కారును నడపడం లేదు. సాధారణ మెజారిటీ కన్నా 5 ఎమ్మెల్యేలు ఎక్కువగానే ఉన్నారు. అయినా ఈ ప్రభుత్వం ఉండేది 6 నెలలేనన్న ప్రకటనలు చేస్తున్నారు. కొన్నిసార్లు బీజేపీ నేతలు కూడా ఈ ప్రకటనలు చేశారు. మూడోసారి అధికారంలోకి రావాలని సర్వశక్తులు ఒడ్డినప్పటికీ తెలంగాణలో బీఆర్ఎస్ విజయతీరాలకు చేరుకోలేకపోయింది. తన చిరకాల ప్రత్యర్థి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవడం కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచే రకరకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఏళ్లు కొనసాగడం కష్టమని, 3 నాళ్ల ముచ్చటని, లోక్సభ ఎన్నికల తర్వాత ఏ క్షణమైనా కూలిపోతుందని, కాంగ్రెస్లో 20 మంది వరకు కేసీఆర్ ఎమ్మెల్యేలే ఉన్నారనే గుసగుసలు మొదలయ్యాయి. ఎన్నికలకు ముందే వారికి అవసరమైన నిధులు సమకూర్చారని, కేసీఆర్ కనసాగి చేస్తే చాలు 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జంప్ చేస్తారని, వారితో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఇబ్బందులు ఉండవనే వాదనలు విస్తృతంగా వ్యాప్తిలోకి వచ్చాయి. కానీ బీఆర్ఎస్ పరిస్థితి రాను రాను తీసికట్టుగా మారుతోంది. ఏ అధికారం లేకుండా కేసీఆర్ ఒక్క ఎమ్మెల్యేని కూడా ఆకర్షించలేరు. అంతేకాదు తన ఎమ్మెల్యేలను కూడా కాపాడుకోలేరు. అందుకే ఇప్పుడు ఖచ్చితంగా బీజేపీ సపోర్ట్ అవసరం. లక్ష్మణ్ చెప్పినట్లుగా హిమాచల్ లేదా కర్ణాటక పరిస్థితి తెలంగాణలో లేదు. అక్కడ బీజేపీ అధికార పార్టీల్లో చీలిక తెస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదు. కానీ తెలంగాణలో సాధ్యం కాదు. బీఆర్ఎస్ను కలుపుకోవాల్సిందే. బీఆర్ఎస్ రెడీగా ఉంది. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి రాకపోతే అత్యధిక సీట్లు సాధించిన తర్వాత కాంగ్రెస్ డేలా పడుతుంది. కేంద్రంలో ఎలాగూ మళ్లీ బీజేపీ ప్రభుత్వమే వస్తుంది. కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వచ్చిన ఉత్సాహం తెలంగాణలో కాంగ్రెస్ లోక్సభ సీట్లు గెలుచుకున్నప్పటికీ కాంగ్రెస్ నేతల్ని ఆకర్షించడం చాలా సులువని బీఆర్ఎస్ భావిస్తోంది. గతంలో కడియం శ్రీహరి చెప్పిన లెక్క ప్రకారం చూసుకుంటే 5-6 ఎమ్మెల్యేలు ఫిరాయిస్తే చాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూలిపోతుంది. బీజేపీ ట్రాక్ రికార్డును పరిశీలిస్తే ఇదేమంత కష్టం కాదని కేసీఆర్కు తెలుసు. కాంగ్రెస్లో ఉన్న కొందరిని ఈడీ, సీబీఐలను బూచిగా చూపించి తమ వైపు తిప్పుకుని కలగూరగంప సర్కార్ను ఏర్పాటు చేసే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదే జరిగితే బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి జంపైన సభ్యులతో బీజేపీ సంకీర్ణ సర్కార్ కొలువుదీరుతుంది అనేది ఇక్కడ అర్థమవుతుంది. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. తాము ఏం చేస్తామో ముందస్తు ప్రణాళికలను వేసుకుని రివర్స్లో అదే అమలు చేస్తుంటాయి రాజకీయ పార్టీలు. బీజేపీ కూడా అదే వ్యూహంలో ఉందని అంటున్నారు. బీజేపీకి ఇతర ప్రభుత్వాలు, ముఖ్యంగా కాంగ్రెస్ లేదా సంకీర్ణ కూటమి ప్రభుత్వాలు రాష్ట్రాల్లో అధికారంలో ఉండడం ఇష్టం ఉండదు. ఛాన్స్ దొరికిన వెంటనే వేటు వేస్తుంది.
ఆ ప్రభుత్వాలను కాపాడుకోవడం అంత తేలిక కాదు. Please do subscribe to. Please do subscribe to. Please do subscribe to. Please do subscribe to Please do subscribe to. Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. To KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.